వైసీపీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోపై అద్భుత స్పందన వస్తోంది. గత ఎన్నికలకు ముందు నవరత్నాల పేరిట జగన్ మేనిఫెస్టోను ప్రకటించారు. 9 అంశాలను చేర్చారు. అవి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. అయితే మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను సైతం 100% అమలు చేశామని వైసీపీ చెబుతోంది. గత 5 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసింది. ఈ తరుణంలో వైసీపీ మేనిఫెస్టోపై అందరూ భారీ ఆశలు పెట్టుకున్నారు. జగన్ ఈసారి 2 పేజీలతో 9 ముఖ్యాంశాలతో కూడిన మేనిఫెస్టోను ప్రకటించారు. ఇప్పుడున్న సంక్షేమ పథకాల మొత్తాన్ని స్వల్ప మొత్తం పెంచి ఈ మేనిఫెస్టోను వెల్లడించారు. అలవి కాని హామీలు ఇవ్వకుండా అమలు అయ్యేవి ప్రకటించడం విశేషం. నవరత్నాలను కొనసాగిస్తూనే అభివృద్ధి సుపరిపాలన అందిస్తామని జగన్ ప్రకటించారు. ఇప్పుడు కొనసాగుతున్న పోటులు మౌలిక వస్తువులను మరింతగా విస్తరిస్తామని జగన్ చెప్పారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ చేయూత పథకం కింద 75,000 అందిస్తే వచ్చే 5 ఏళ్ల కాలంలో 1.50 లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు. కాపు నేస్తం కింద అందించే మొత్తాన్ని 1,20,000కు పెంచుతామని స్పష్టం చేశారు. అలాగే అమ్మఒడి పరిధి 15,000 నుంచి 17,000 పెంపునకు జగన్ హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ ఆసరా కింద 3 లక్షల వరకు 0 వడ్డీ ఇస్తామని ప్రకటించారు. ఈ బీసీ నేస్తం 4 విడతల్లో 45,000 నుంచి 1,05,000 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పేదలందరికీ ఇళ్ల పట్టాలు అందించడమే ధ్యేయంగా పనిచేస్తామని చెప్పారు. అటు సామాజిక పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని చెప్పిన జగన్ ఇప్పుడు అందిస్తున్న 3,000 రూపాయల నుంచి 3,500 పెంచుతామని హామీ ఇచ్చారు. 2028, 2029 జనవరిలో 2 విడతలుగా 500 మొత్తాన్ని పెంచుతామని వెల్లడించారు. 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నట్లు వివరించారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా కొనసాగిస్తామని ప్రకటించారు. రైతు భరోసా కింద అందిస్తున్న 13,500ను 16,000కు పెంచుతామని, ఈ 5 ఏళ్ల కాలంలో 80,000 రూపాయల సాగు ప్రోత్సాహం కింద అందిస్తామని జగన్ ప్రకటించారు. మిగతా పథకాలను యథావిధిగా కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే టీడీపీ సూపర్ 6 పథకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. రైతుకు సాగు ప్రోత్సాహం కింద 20,000 నగదు, ఇంట్లో మహిళలకు నెలకు 1,500 రూపాయల చొప్పున నగదు, అమ్మఒడి కింద 20,000 సాయం, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి వర్తింపు, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం వంటి పథకాలు ప్రకటించిన నేపథ్యంలో వైసీపీ మేనిఫెస్టోలో భారీగా పథకాలు ఉంటాయని అంతా భావించారు. కానీ ఇప్పుడున్న పథకాలను కొనసాగిస్తూనే అమలు చేసేలా వాస్తవికతకు దగ్గరగా స్వల్ప మొత్తంలో పెంచనున్నట్లు జగన్ ప్రకటించారు. జగన్ అంటే విశ్వసనీయత కావడంతో ఇవి జనాల్లోకి బాగా వెళుతున్నాయి.